సో నేను ఒకటి నమ్ముతానండి, వాట్ యూ లవ్ టు డూ యూ ఫైండ్ టైమ్ టు డూ. సో అందులో ఏంటంటే నాకు లక్కీగా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయిని. రైస్ ఏటీఎం అనేది ఎల్బీ నగర్లో పెట్టడం జరిగింది. నేను పుట్టి పెరిగిన ఏరియా అంతా కొత్తపేట అండ్ నాగోల్. సో నా పేరెంట్స్ అక్కడ ఉంటారు. నేను ఉండేదేమో అదర్ పార్ట్ ఆఫ్ ద సిటీ, నేను ఉండేది షేక్పేట. సో నేను రోజు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి నా పిల్లల్ని, నాకు 2 ఆడపిల్లలండి, 8 years and 6 years ఇప్పుడు వాళ్ళకి. సో కోవిడ్ టైంలో దే వర్ లైక్ వెరీ వెరీ యంగ్. సో నేను నా పిల్లల్ని ఐ యూస్ టు డ్రాప్ ఎట్ మై పేరెంట్స్ ప్లేస్. వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ అది మా పేరెంట్స్ చూసుకునేవాళ్ళు. దెన్ ఐ యూస్ టు గో స్పెండ్ టైమ్ విత్ పబ్లిక్, అసలు ఏం జరుగుతోంది ఏంటి అని. అట్ ద సేమ్ టైం నా జాగ్రత్తలో నేను ప్రతిరోజు ఉండాల్సి వచ్చేది, ఎందుకంటే ఐ హ్యావ్ ఎల్డర్లీ పేరెంట్స్, ఐ హ్యావ్ వెరీ యంగ్ కిడ్స్. నాకు ఏదైనా అయితే నేను సఫర్ అవుతాను, బట్ నేను ఇంటికి వచ్చి అంటిస్తే పిల్లలు పేరెంట్స్ ఇద్దరూ సఫర్ అవుతారు అని ఆ జాగ్రత్తల్లో ఉంటూ. అండ్ మా హస్బెండ్ కూడా హీ వాజ్ క్వైట్ సపోర్టివ్, ఎందుకంటే తీసుకున్న ప్రాజెక్ట్ ప్రిషా అనేది చిన్న ప్రాజెక్ట్ కాదండి. అంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ విచ్ గోస్ ఇన్ టు ఇట్. సో ఎప్పుడైతే ప్రతిదీ కూడా అండి మేము గాల్లో ఎప్పుడూ చేయలేదు. నాకు రాము గారికి మామూలుగా ఈ థాట్ వచ్చి మేము ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా వీ టుక్ 3 months. ఆయన ఎంబీఏ గ్రాడ్యుయేట్, నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్. యునో యువర్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు డిజైన్ యువర్ లైఫ్ అండ్ యువర్ వర్క్. సో మేము మొత్తం జాట్ డౌన్ చేసుకున్నాము. ఓకే, వీళ్ళకి ఇండివిజువల్ డీటెయిల్స్. ఇవాళ కూడా మీరు వచ్చి రైస్ ఏటీఎం దగ్గరికి మనం ఇప్పటివరకు అండి 3000+ ఫ్యామిలీస్కి వి సపోర్టెడ్. సో ప్రతి డీటెయిల్ మన దగ్గర ఉందండి. బెనిఫిషియరీ ఎవరు, వాళ్ళకి ఏమి ఇచ్చాము, వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా, అండ్ వేర్ దే స్టే అన్నది. సో ఫస్ట్ 300 అని మేము ప్లాన్ చేసుకున్నప్పుడు, సో ఎవరికి ఏమి ఇస్తున్నాము, వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి, వాట్ వీఆర్ గివింగ్ దెమ్ అనేది ప్రతిదీ కూడా మేము మ్యాప్ చేసుకుని, అండ్ హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్. ఎందుకంటే వీఆర్ మ్యారీడ్, హ్యావ్ అవర్ ఓన్ ఫ్యామిలీస్, అండ్ ఒక పర్టికులర్ స్టేటస్లో బతుకుతున్న వాళ్ళము. అండ్ బట్ దానికి యూ హ్యావ్ టు పుట్ సర్టన్ ఫినాన్సెస్. సో అది మనము హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ అనేది ప్రతిదీ కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా లెక్క కట్టి, ఎస్ దిస్ వీ నీడ్ టు పుట్ ఎసైడ్ అని మా హస్బెండ్తో కూడా డిస్కస్ చేసి, అండ్ ఆయన చాలా మంచి పని, యునో వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్ అని మేము డిస్కస్ చేసుకున్న తర్వాత దెన్ వీ వెంట్ అహెడ్ అండ్ టుడే వీఆర్ హియర్. మీరు ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయక ముందు, సో వాట్స్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ విచ్ ఇన్స్పైర్డ్ యూ? అంటే మీరు సోషల్ యాక్టివిటీస్లో రావడానికి, సో ఒక చూసి అరే నేను ఏదో సొసైటీకి ఏదైనా చెయ్యాలనే ఆలోచన మీకు ఫస్ట్ టైం ఎక్కడ కదిలింది? సో బేసికల్గా అండి, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తే మా పేరెంట్స్కి మేము 2 daughters అండి. సో 35-40 years బ్యాక్ డాటర్స్ అంటే 2 ఆడపిల్లల అనే ఒక ఇది ఉండేది. మా ఇంట్లో లక్కీగా ప్రాబ్లం లేదు. సో మై పేరెంట్స్ వర్ ఆల్వేస్ లైక్ చాలామంది అనేవాళ్ళు, మేబీ యూ షుడ్ హ్యావ్ సన్ నవ్, యూ హ్యావ్ 2 daughters అని. బట్ మై పేరెంట్స్ థాట్ ఆడైతే ఏంటి మగైతే ఏంటి, వీల్ ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ దే వాంట్ దే విల్ స్టడీ. సో అట్లనే మా పేరెంట్స్ మాకు ఇష్టమైన చదువులే చదివించారు. వాట్ ఎవర్ వీ వాంట్, బోత్ మీ అండ్ మై సిస్టర్ ఆర్ ఇంజనీర్స్. తను షీ డిడ్ హర్ ఎంటెక్, ఐ డిడ్ మై ఎంబీఏ ఆఫ్టర్ ఇంజనీరింగ్. అండ్ సో చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు. దెన్ మై ఫాదర్, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ అయితే మై ఫాదర్ యూస్ టు సపోర్ట్ దెమ్ ఫర్ ఎడ్యుకేషన్. అది చూస్తూ ఉండేదాన్ని నేను. అండ్ మా పెటర్నల్ అండ్ మెటర్నల్ సైడ్ నుంచి కూడా వీ హ్యావ్ ద సర్వీస్ ఓరియంటెడ్ థింగ్. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను చదువు అయిపోయిన తర్వాత వన్స్ ఐ గెట్ ఇన్ టు జాబ్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఫ్రమ్ మై సాలరీ అట్లీస్ట్ ఐ విల్ స్పాన్సర్ 1 girl child ఫర్ హర్ ఎడ్యుకేషన్ అని. సో నేను ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ ఐ స్టార్టెడ్ మై జాబ్ విత్ ఇన్ఫోసిస్ అండి. సో నేను జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ మై ఫస్ట్ సాలరీ ఇట్ సెల్ఫ్ ఐ స్టార్టెడ్ సపోర్టింగ్ 2 girls ఫర్ దర్ ఎడ్యుకేషన్. సో అట్లా చిన్నగా చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది పెరిగింది. దెన్ నేను నా స్కూల్ మేట్స్ కొంతమంది కలిసి వీ స్టార్టెడ్ సపోర్టింగ్ ఫ్యూ చిల్డ్రన్ అట్ అన్ ఆర్ఫనేజ్ ఫర్ దర్ ఎడ్యుకేషన్. ఇట్లా ఒక 7 years బ్యాక్ స్టార్ట్ చేశామన్నమాట. తర్వాత అన్ఫార్చునేట్లీ కోవిడ్ స్టక్. అండ్ అప్పటి వరకు ఒక 2-3 వస్తున్నది. అది కోవిడ్ అనేది అందరి జీవితాలు చాలా అతలాకుతలం చేసేసింది, అప్సైడ్ డౌన్ అయిపోయాయి. అప్పటి వరకు పర్లేదు బతుకుతున్నాం అన్న వాళ్ళు కూడా నెల జీతం వస్తే వీఆర్ హ్యాపీలీ వీఆర్ రన్నింగ్ అవర్ హోమ్ అనుకున్న వాళ్ళది కూడా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అయిపోయింది. సాలరీస్ రాలేదు. అవును, ఈ ప్రైవేట్ స్కూల్స్లో చూస్తే మీరు చాలా చిన్న స్కూల్స్లో
ఒక సబ్జెక్ట్ చెప్పే టీచర్ని 4-5 సబ్జెక్ట్స్ చెప్పడానికి పెట్టేశారు. సో రెస్ట్ 4 సబ్జెక్ట్స్ వాళ్ళని ఇంటికి పంపించేశారు. సో దేర్ వాజ్ నో ఇన్కమ్. సో అప్పుడు అనిపించింది యూ హ్యావ్ సో మెనీ సేవింగ్స్, ఇప్పుడు ఇంత సేవ్ చేస్తే మనము ఈ సేవింగ్స్ ఖర్చు పెడితే రోడ్డు మీదకి అయితే రాము. మేబీ యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లగ్జరీ లైఫ్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యూ నీడ్ టు స్పెండ్, బికాజ్ చితికిపోయిన కుటుంబాలని ఖచ్చితంగా నిలబెట్టగలము అన్న ఆలోచనతోనే. అండ్ మీరు అన్నట్టు రైస్ ఏటీఎంకి వెళ్తూ ఉండేదాన్ని కదా, అక్కడ ఆడవాళ్ళు ఏంటి బాధ అని అడిగినప్పుడల్లా వాళ్ళు చెప్పే వాళ్ళ స్టోరీస్ విన్న తర్వాత, నేను అక్కడ ఎల్బీ నగర్ నుంచి షేక్పేట్ ట్రావెల్ చేసే టైంలో స్టార్టింగ్లో అయితే అసలు వాటర్ తాగాలన్నా మింగగలిగేదాన్ని కాదు ఆ బాధతో. మనము 3 పూట్ల కడుపు నిండా తింటున్నాము, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మనం పెడితే తప్ప తినే పరిస్థితి లేదు. సో ఏదైనా చెయ్యాలి, వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అని చాలా గట్టిగా ఒక థాట్ ఉండేదన్నమాట. బట్ వాట్ క్యాన్ వీ డూ అని అలా ఆలోచించి అందులో నుంచి పుట్టిందే ఈ లైవ్లీహుడ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ప్రిషా అండి. ఒక స్టోరీ అని కాదు, చాలా స్టోరీస్ అనమాట. ఇట్లా ఆ టైంలో కూడా ఒక ఆవిడ వచ్చి చెప్పింది, వాళ్ళ హస్బెండ్ హీఈస్ అ పెయింటర్ ఆర్ సంథింగ్. కోవిడ్ టైంలో డబ్బులు లేవు ఇంట్లో, సో ఏదో చిన్న పెయింటింగ్ పని వచ్చింది అని వాళ్ళ ఆయన ఇంట్లో పిల్లలకి పెట్టాలి కాబట్టి వెళ్ళడం జరిగింది. ఈ స్కాఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ స్కాఫోల్డింగ్స్ కట్టెలవేవో పెట్టడం జరిగింది, సరిగ్గా కట్టలేదు. హీ ఫెల్ అండ్ హీ ఎక్స్పైర్డ్. సో ఇవాళ పొద్దున వెళ్ళిన హస్బెండ్ సాయంత్రం లేడు అనేటప్పటికి ఆ కుటుంబం పరిస్థితి ఏంటో చూడండి. కాస్త ఏదో ఒక 100 రూపాయలు వస్తున్నాయి అన్నదానికి ఇవాళ ఏదీ లేదు. ఇట్లా హస్బెండ్ చనిపోతే ఉన్న ఒంటి మీద బంగారం తాకట్టు పెట్టి దే డిడ్ ఆల్ ద ఫైనల్ రైట్స్. అంటే ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు ఇట్లా గొంతు పూడుకుపోతుంది అనమాట. సో అవన్నీ విన్న తర్వాత అనిపించింది, లేదు మనము కొన్ని లగ్జరీస్ అనేవి పక్కన పెడితే చాలా కొన్ని వందల కుటుంబాలు నిలబెట్టగలం అనిపించింది. అలా అందులో నుంచి పుట్టిన కాన్సెప్ట్. పక్క వాళ్ళ బాధ మన్ని ఎంత ఆలోచింపచేస్తుంది. అండ్ అందరూ రియాక్ట్ అవ్వకపోవచ్చు, బట్ లక్కీగా ఆ రియాక్ట్ అయ్యే మనసు మనకి దేవుడు ఇచ్చాడేమో. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ I am fortunate that God has chosen me as his messenger to do something in the society. సో అది నేను చేసింది కాదు, అక్కడ దేవుడు చేయించింది విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ రాము గారు, అంతే. సో ఐఎమ్ జస్ట్ కర్త. సో ఐ డోంట్ టేక్ ద క్రెడిట్, ఐ జస్ట్ డిడ్ ఇట్ బికాస్ మేబీ ఐ వాజ్ సపోజ్ టు డూ ఇట్, అంతే. అని మీరు అంటున్నారు కానీ మీరు క్రెడిట్ తీసుకోనని, బట్ యు ఆర్ డూయింగ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఎందుకంటే చాలామందికి అవకాశం ఉన్నా కూడా మరి ఎక్కడ ఏదో ఆపుతుంది చేయడానికి చాలామందిని. మేబీ మీరు అన్నట్లు వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్, మన టైం సరిపోవట్లేదనో, ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదనో ఏదైనా. బట్ యు ఆర్ ఫార్చునేట్ దట్ యు ఆర్ ఏబుల్ టు డూ సచ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే సొసైటీకి ఎంత హెల్ప్ చేయడం, అంటే మన వల్ల ఎక్కడో ఒక్కరు హెల్ప్ అయినా కూడా వాళ్ళ లైఫ్ చేంజ్ అయినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ మీకు లైఫ్ టైం ఉంటుంది. అవును, అట్లాంటి మీరు ఇన్ని 100,000 మందికి చేస్తున్నప్పుడు సో అన్యమైంది అనుకోవాలి. ఇంకా కొంత కాంప్రమైజ్ అన్నాం కదా, సో మనకి ఈ లైఫ్లో ఎంత కావాలి అన్నది మనం చూస్ చేసుకోవాలి, అంతే. నాకు ఇది ఉంటే చాలు, ఇంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి నా పక్క వాళ్ళ గ్రోత్కి నేను వాడతాను అన్న ఒక చిన్న థాట్ ఉంటే ఐ థింక్ వన్ కెన్ డూ వండర్స్. అందరూ చేయాలి అని నేను అనట్లేదు, బికాజ్ అందరి ఫ్యామిలీ ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్ అండి. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. తక్కువ ఉన్నా కూడా చేయొచ్చు, సంకల్పం అంతే, చెయ్యాలి అన్న ఒక సంకల్పం. నాకు 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు అందులో ఒక 5 రూపాయలు పెడితే పక్క కుటుంబం నిలబెడుతుంది. అండ్ ఆ 5 రూపాయలు పర్వాలేదు, అది నా ఫ్యామిలీకి ఇబ్బంది అవ్వదు. బట్ మేబీ నేను ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వాలి. ఇట్స్ నాట్ అ బేసిక్ నీడ్, మేబీ ఇట్స్ ఎ లగ్జరీ అనుకున్నప్పుడు అది నేను కాంప్రమైజ్ అవుతాను అనుకున్నప్పుడు వీ కెన్ ఆల్వేస్ డూ ఇట్. ఎంత కోవిడ్ అనేదండి ఒకటి చూపించేసింది. ఎస్పెషల్లీ మీరు అంటున్నారు కదా ఇట్లా, అంటే హౌ కెన్ యూ కాంప్రమైజ్ అని. కోవిడ్ అనేది చాలా చూసినప్పుడు అప్పట్లో ఎంతో కోటీశ్వరులు, మా చుట్టుపక్కల మా ఫ్యామిలీలోనే చాలామంది దే లాస్ దర్ చిల్డ్రన్ అండి. దే స్పెంట్ అట్లీస్ట్ 50 lakhs 1 crore ఆన్ హాస్పిటల్స్. అండ్ అలాంటి పరిస్థితుల్లో 2 generations కూర్చొని తినగలిగే డబ్బు ఉన్న 2 కొడుకులు చనిపోవడము, అండ్ ఆ తర్వాత వాళ్ళ బాడీస్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు హాస్పిటల్ వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, నేను అట్లాంటి 2-3 ఫ్యామిలీస్ని కలిశాను. ఇంత సంపాదించి అనుభవించే వాళ్ళు లేరు.
ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా, మేము వీ వాంట్ టు డొనేట్ అని. నేను ఆ రోజు అనుకున్నాను. ఆ సిచ్యువేషన్, నేను మొత్తము జీవితం అయిపోయి ఒకసారి నేను కూర్చుని ఇప్పుడు యునో నా లైఫ్ అయిపోయింది, సో ఇవాళ నేను డొనేట్ చేస్తాను, నా పిల్లలు సెటిల్ అయిపోయారనే సిచ్యువేషన్ నాకు వద్దు. ఉన్న దాంట్లో నేను ఇంత ఉంచుకుని విచ్ విల్ నాట్ ట్రబుల్ మై ఫ్యామిలీ, మిగతాది లెట్ మీ పుట్ ఇట్ ఫర్ సొసైటీ, సో దట్ నేను ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ రోజే నేను ఐ కెన్ సీ ద చేంజ్ ఇన్ సొసైటీ అనిపించింది అంతే.